కేసరి చాప్టర్ 2 సినిమా తెలుగు డబ్బుడ్ వర్షన్ నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సినిమా చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది. జలియన్ వాలా బాగ్ లో జనరల్ డయర్ అనే బ్రిటిష్ జనరల్ ఎలాంటి మారణ హోమాన్ని సృష్టించాడు, ఇది బయటి ప్రపంచానికి తెలియకుండా బ్రిటిష్ గవర్నమెంట్ ఎలా కప్పి ఉంచింది, దీన్ని శంకరన్ నాయర్ అనే ఒక ఇండియన్ లాయర్ ఈ విషయాన్ని ప్రపంచానికి ఎలా తెలియజెప్పాడు అని చెప్పేదే ఈ సినిమా. దగ్గర జలియన్ వాలా బాగ్ లో 1650 మంది అఫీషియల్ గానే చనిపోయినట్టు ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ చాలా మంది గాయాలయ్యి చాలా మంది కోలుకోలేని దెబ్బ కూడా తిన్నారు ఈ హింసాకాండలో. ఇందులో జనరల్ డయర్ అనే క్యారెక్టర్ చేసిన వ్యక్తి, యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన పర్ఫార్మెన్స్, మనం ఎవరు జనరల్ డయర్ ని చూడలేదు కదా, నిజంగా ఇతనే జనరల్ డయర్ ఏమో అని మనం ఫీల్ అవుతాం. అంత పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు. నిజంగా జనరల్ డయర్ ఈ హింసాకాండ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ బాధని భరించలేక బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయాడు. అనన్య పాండేకి ఈ సినిమాలో చాలా మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్ అయితే పడింది. అక్షయ్ కుమార్ మాధవన్ల మధ్య జరిగే కోర్ట్ రూమ్ డ్రామా అనేది మాత్రం చాలా ట్విస్ట్లతో చాలా అద్భుతంగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పీరియాడిక్ మూవీస్ తీయాలంటే ఒక చిన్న సమస్య ఏంటంటే ఆ కాలాన్ని ఇప్పటికి రీక్రియేట్ చేయడానికి ఆర్ట్ వర్క్ అనేది చాలా సెట్స్ వేస్తా ఉంటారు. కానీ ఈ సినిమాలో ఆర్ట్ వర్క్ ఎక్కడ సెట్ వేసి తీసినట్టు కాకుండా అన్ని రియలిస్టిక్ గా ఆ కాలానికి వెళ్లి షూట్ చేశారేమో అన్నంత రియాలిటీగా ఆర్ట్ వర్క్ అనేది చేశారు. డైరెక్టర్ అండ్ టీమ్ పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం మనకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. మనం అందరూ కూడా ఈ సినిమాని అనేది చూడాలి. ఎందుకంటే ఇండియన్ హిస్టారికల్ మూమెంట్స్ అనేవి ఎలా జరిగాయి, బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు అనేవి ఎలా ఉన్నాయి అనేది కళ్ళకు కట్టినట్టు ఇలాంటి మూవీస్ లో మనకు చూపిస్తారు. కాబట్టి ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూడాలి. సో మీలో ఎంతమంది చిన్నప్పుడు పుస్తకాల్లో జలియన్ వాలా బాగ్ గురించి చదువుకున్నారు అనేది కింద కామెంట్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అస్లాం. బాయ్.